ఏది సనాతన ధర్మం పేరిట కులాలను బట్టి పురోహితులు ఇప్పటికీ మంత్రాలు చదువుతున్నది నిజం కాదా? సనాతన ధర్మం ఇప్పటికీ చాలా వరకు ఇవే కంటిన్యూ చేస్తున్నారు. మనం అటెన్షన్ పే చేస్తలేం అంతే. సనాతన ధర్మం ప్రకారం చావుల్లో కూడా కులాల పేరిట పురోహితులు సాంఘ్యాలు నిర్వహించడం నిజం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే గంటలు సాలవు. రండి తెలుసుకుందాం, చర్చించుకుందాం. సనాతన ధర్మం అంతు చూద్దాం. సనాతన ధర్మంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణాలు ఉన్నాయి. స్టార్టింగ్ లా బ్రాహ్మణుడు శూద్రుడే ఉండే, తర్వాత వానికి కొంతమందితో స్పెషల్ అవసరం వచ్చింది. యుద్ధం చేసేటోడు కావాలి, వ్యాపారం చేసేటోడు కావాలి, కాబట్టి వాళ్ళు నువ్వు అల్లదల్ల జర్ర గొప్పవాడు అని చెప్పిండు అంతే. ఇక వాడు చెప్పిన ఏ వినకుండా ఈ అధర్మాన్ని ప్రశ్నించిన వాళ్ళని వెలివేసిండు. వాళ్ళు దళితులయ్యారు. అందుకే వాళ్ళు ఈ చాతుర్వర్ణంలో ఉండరు అన్నట్టు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు జ్ఞాన సముపార్జన, శాస్త్ర బోధన, మత విధులను నిర్వహించడం, క్షత్రియుడు ఆయుధాలు ధరించి పరిపాలించడం, వైశ్యుడు వ్యవసాయం, వ్యాపారం చేయడం, శూద్రుడు పై 3 వర్ణాలకు సేవ విధిగా నిర్వహించాలి. అందుకు నువ్వు సేవ చేయాలంటే బతకాలి కాబట్టి 2 రొట్టెలు ఇస్తా, లేకపోతే ఇప్పుడైతే 2 రేషన్ బియ్యం ఇస్తా, నీకు చదువు చెప్పిస్తా, నీ బతుకు మారుస్తా, నువ్వు ఏ పనైనా చేసుకొని బతకొచ్చి ఇట్లా చెప్పడాడు. వాడు అస్సాం ముఖ్యమంత్రి వాడు హేమంత్ బిశ్వ శర్మ ఇదే అంటాడు. సేమ్ ఇప్పుడు చెప్పిందే అంటాడు. మీరు మాకు సేవ చేయడానికి గుట్టించారు అంటాడు. అప్పుడెప్పుడో భూమి పుట్టకుంది కాదు, ఇప్పుడు ఇది శ్రమ విభజన వ్యవస్థగా కొందరికి అనిపిస్తుంది. కానీ ఈ వ్యవస్థలో శూద్రుడికి ఆస్తి హక్కు లేదు, వేద జ్ఞానం వద్దు, ఉద్యోగం వ్యాపారం చేయకూడదు, వ్యవసాయం చేయకూడదు, ఇవన్నీ తిరస్కరించబడ్డాయి. కేవలం దాసుడిగా పై 3 వర్ణాలకు సేవ చేసి పొట్ట నింపుకోవాలి. అందుకే వీళ్ళ పేర్లు కూడా దాస్ అనే ఉంటాయి, చాలా మందికి ఉండేవి. ఆ అంటే పేర్లనే రాసింటాడు. వాడేమో శాస్త్రి వాడు ద్వివేది, త్రివేది, శర్మ, శుక్ల, ఇట్లా ఇది అన్ని అట్లా పేరుంటాయి. ఈయనకి దాసుడు, ఎల్లయ్య, పోషయ్య, ఇట్లా అంటే పేర్లనే నువ్వు డిఫరెన్స్ చెప్పొచ్చు. ఆ విధంగా సేవలు చేసిన వానికే స్వర్గప్రాప్తి లభిస్తుందని బ్రాహ్మణుల శాస్త్రాలు. స్వర్గం ఎడపాడైంది. ఈ సనాతన ధర్మం వర్ణ వ్యవస్థ శూద్రుల పాలట శాపాలుగా ఎలా పరిణమించాయో ఇంకా కొన్ని ఉదాహరణలు. ఇది పై 3 వర్ణాల పురుషులు శూద్ర వర్ణం స్త్రీలను లైంగికంగా అనుభవించవచ్చు, పెళ్లాడవచ్చు. అయితే పై వర్ణాల స్త్రీలతో లైంగిక సంబంధం గల శూద్ర పురుషుడి నేరం చేస్తే, అంటే ఈ పైన 3 వర్ణాలు ఉన్నాయి కదా, అలా రాసింది అన్నట్టు. ఈ వర్ణంకి ఈ వర్ణం సంకరణం అయితే ఇది. ఓకే, సో ఎట్లా చేసినా బ్రాహ్మణి స్త్రీని ఎవడు టచ్ చేయకూడదు, రాజు అయినా సరే. ఓకే, అర్థమైందా? సో ఆ విధంగా చేసినప్పుడు ఈ పై 3 వర్ణాల వారు శూద్ర స్త్రీని అనుభవించవచ్చు. కానీ శూద్రుడు పై 3 వర్ణాలలో ఏ స్త్రీని అనుభవించకూడదు. ఒకవేళ బై మిస్టేక్ చేస్తే ఓకే, వాడి యొక్క అంగాన్ని ఖండించేవారు, పురుషాంగాన్ని కట్ చేసేవారు, లేదా అతనికి మరణ శిక్ష వేసేవారు. ఇది నేను చెప్తలే, మనుధర్మ శాస్త్రం 8వ అధ్యాయం 374వ శ్లోకం. ఓకే, 2వ పాయింట్. బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగానే ధర్మ నిర్ణయం చేయగలడు. వేదం చెప్పే హక్కు వాడికి మాత్రమే ఉంది. మిగతా వాళ్ళు ఎట్లా బతకాలి, రాజు ఏం చేయాలి, ఇంకోటి ఏం చేయాలని చెప్పే అధికారం కేవలం బ్రాహ్మణునికే ఉంది. కానీ శూద్రులు ఎంత పాండిత్యం సంపాదించుకున్నా ఆ స్థానం చేరుకోలేరు. ఇది కూడా మనుధర్మ శాస్త్రంలో 8వ అధ్యాయం 21వ శ్లోకం. 3వ పాయింట్. ఏ రాజు యొక్క రాజ్యంలో శూద్రులు ధర్మ నిర్ణయం చేస్తారో ఆ రాజ్యం ఊబిలోకి పడిన ఆవు వలె కుంగిపోతుంది. అంటే శూద్రుడికి ఎలాంటి హక్కులు లేవు. సో మనుధర్మ శాస్త్రము 8వ అధ్యాయము 21వ శ్లోకం. ఇది వాడి యొక్క అప్పుడు పెట్టిన రాజ్యాంగం. ఓకే, దీనికి భిన్నంగా ఎవరు ప్రవర్తిస్తే వాళ్ళకి కఠిన శిక్షలు ఉండేవి. ఓకే, సింపుల్. అంటే శూద్రులకు శిక్షలు ఉండేవి, కఠిన శిక్షలు. ఏ శూద్రుడైనా గర్వంతో ధర్మాన్ని ప్రవచించినా విన్నా అతని నోటిలో చెవులలో మసులుతున్న నూనె పోయించబడును. ఇది మనుధర్మ శాస్త్రంలో 8వ అధ్యాయము 272వ శ్లోకము. ఓకే, ఇవన్నీ మనకు అర్థం కావద్దని వాడు సంస్కృతంలో రాసుకున్నాడు.
శూద్రులకు విద్య గరిపిన బ్రాహ్మణులు, శూద్రుల వద్ద విద్యాభ్యాసం చేసిన బ్రాహ్మణులు శ్రాద్ధ కర్మల నిర్వహణకు అనర్హులు. మనుధర్మశాస్త్రము 3వ అధ్యాయము 156వ శ్లోకం. శూద్రుని సమక్షంలో వేదాలను పఠించరాదు. మనుధర్మశాస్త్రము 4వ అధ్యాయము 99వ శ్లోకం. శూద్రుడు ఆస్తులు సంపాదించే శక్తి ఉన్నప్పటికీ అతడు తన అవసరాలకు మించిన సొత్తును కలిగి ఉండరాదు. అలా సంపాదించి ధనాన్ని కూడబెట్టడం జరిగితే అతడు అహంకారపూరితుడై బ్రాహ్మణులను లక్ష్య పెట్టకపోవచ్చును. మనుధర్మశాస్త్రము 10వ అధ్యాయం 129వ శ్లోకము. ఇక ఇట్లా అన్నాక శూద్రుని దగ్గర ఎందుకు డబ్బులు ఉండనిస్తాడు? సో వాడు రాసుకున్న పుస్తకాన్ని అమలు చేస్తున్నాడు. అందుకే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని అంగీకరించలేదు, భారతీయ జెండాని అంగీకరించలేదు. కాషాయమే మా జెండా అంటారు ఇప్పటికీ, మన ధర్మశాస్త్రమే మా రాజ్యాంగం అంటారు ఇప్పటికీ. బ్రాహ్మణుడు తన జీవనానికి ఎలాంటి లోపం ఏర్పడినా సందేహించకుండా శూద్రుని వస్తు సంపదలను స్వాధీనం చేసుకోవచ్చు. మన ధర్మశాస్త్రము 8వ అధ్యాయము 417వ శ్లోకం. అయినా సరే సనాతన ధర్మం గొప్పది అని చెప్పుదామా? అరే పవన్ కళ్యాణ్ వచ్చిన ఇక్కడ వీనికి కూడా అర్థమైతలే, వీడు కూడా శూద్రుడే, కాపోడు కూడా, వానికి అర్థమైతే పిచ్చిన కొడుకు. బ్రాహ్మణుడు ఆదేశించినట్టుగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులను సేవించడమే శూద్రుల వృత్తి. మన ధర్మశాస్త్రం 1వ అధ్యాయం 9వ శ్లోకం. బ్రాహ్మణులకు సేవకులుగా ఉండడమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటి రాదు. మన ధర్మశాస్త్రం 10వ అధ్యాయం 123వ శ్లోకం. బ్రాహ్మణుడు జీతభత్యాలతో నిమిత్తం లేకుండా శూద్రులతో సేవలు చేయించుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణులకు బానిసలుగా ఉండడానికి భగవంతుడు శూద్రులను సృష్టించాడు. వాడు క్లియర్ చెప్పిండు కదా, వాడు ముక్కులకెళ్ళి వచ్చిండు, వీడు ఇంకా కింది భాగాలకి వచ్చిండు, కింది భాగాలకు వచ్చినవాడు వానికి సేవ చేయాలని క్లియర్ మనకు చెప్పిండు కదా వాడు. ఇది మనుధర్మశాస్త్రం 8వ అధ్యాయము 413వ శ్లోకం అంట. ఎవరైనా శూద్రుడు ద్విజుణ్ణి పై 3 వర్ణాలను దూషించినట్లయితే ఆ శూద్రుని నాలుక కత్తిరించబడును. ఎందుకంటే శూద్రులు అతి తక్కువ జాతి వారు కనుక. మనుధర్మశాస్త్రం 8వ అధ్యాయము 270వ శ్లోకం. ద్విజుల అంటే పై 3 వర్ణాల యొక్క పేర్లు కులాలను తిరస్కరిస్తూ ప్రస్తావించిన శూద్రుల నోట్లో 10 వేళ్ల పొడవు గల ఇనుప మేకును ఎర్రగా కాల్చి దూర్చాలి అంట. అంటే మాకు ప్రాణం లేదురా? ఆలోచించగలుగుతున్నారు. మనుధర్మశాస్త్రం 8వ అధ్యాయం 271 శ్లోకం. బ్రాహ్మణుని పేరు సంతోషాన్ని గుర్తుకు తెచ్చేదిగా, క్షత్రియుల పేర్లు రక్షణకు మారు పేరుగా, వైశ్యుల పేర్లు వృద్ధిని చూపేదిగా ఉండాలి. శూద్రుల పేర్లు సేవక వృత్తిని చూపుతూ ఉండాలి. ఇంతకు చెప్పిన కదా దాసు లెక్క. సో మనుధర్మశాస్త్రం 2వ అధ్యాయం 32వ శ్లోకం. బ్రాహ్మణుల ఇంటి పేరు శుభ్రమైనదిగా, క్షత్రియుల ఇంటి పేరు శక్తిని చూపేదిగా, వైశ్యుల ఇంటి పేరు ధన సంపత్తిని చూపేదిగా ఉండాలి. శూద్రుల ఇంటి పేరు హేయమైనదిగా ఉండాలి. మనుధర్మశాస్త్రం 2వ అధ్యాయం 31వ శ్లోకం. సనాతన ధర్మంలో యజ్ఞయాగాలు పూర్వం గోబలి అనే యజ్ఞయాగాలు ఉండేవి కావు. సువిశాలమైన యజ్ఞశాల నిర్మించి పురోహితుల మంత్రధ్వానాల మధ్య గోవధతో పాటు అనేక జంతు బలులు జరిగేవి. వాస్తవం. యజ్ఞంలో పాలు, ధాన్యాలు, నెయ్యి, మాంసం, సోమరసం దేవతలకు నైవేద్యంగా నివేదన చేసిన తర్వాత వేద బ్రాహ్మణులు సోమరసాన్ని మత్తుగా త్రాగి బలిచ్చిన గోమాంసం భుజించేవారు. అందుకు సాక్ష్యం వారు నమ్మిన గ్రంథాల్లోనే రాయబడింది. ఇవే రుజువులు. ఓకే, అధో అన్నం వాయ్ గోవా అట్లా వాళ్ళ లెక్క చదివే ప్రయత్నం చేస్తున్నా. వాస్తవానికి గోవు మన ఆహారం అని ఎక్కడ రాసిర్రు? ఐతరేయ బ్రాహ్మణీయం 111వ అధ్యాయం 9వ శ్లోకం. 111లో అలా మళ్ళీ సబ్ డివిజన్ ఉన్నట్టుంది. 111 / 9 / 8. ఓకే, అందులో రాశారు అధో అన్నం వాయ్ గోవా అంటే దాని అర్థం వాస్తవానికి గోవు మన ఆహారం. ఓకే, మాంసం లేకుండా మధువును తీసుకోవడం సాధ్యం కాదు. ఇదేలా రాశారు? అశ్వలాయన గృహ్య సూత్రం అనే దాంట్లో రాశారు. పండితుడు, ప్రసిద్ధుడు, సామాజికుడు, శ్రోతలున్న వక్త, వేదపాటి, దీర్ఘాయుష్మంతుడు అగు పుత్రుణ్ణి కనాలన్న కోరిక గల తల్లి ఆబోతు లేదా ఎద్దు మాంసం నేతితో వండుకొని తినవలేను అని బృహదారణ్యకంలో రాసిరాట. వయసులో ఉన్న దూడ మాంసం గాని లేదా ముదురు వయసులో ఉన్న ఎద్దు మాంసం గాని భుజించాలి అని శంకరాచార్యులు చెప్పారంట.
నా శరీరం మాంసమై ఉన్నంత వరకు నేను లేత ఆవు మాంసం తింటాను అని ఎవరన్నారు? యజ్ఞవల్కుడు శతపథ బ్రాహ్మణం పుస్తకంలో అన్నాడంట. భరద్వాజుడు ఒక ఆవు దూడను వధించి రామునికి భోజనానికి ఆహ్వానించాడు. రామాయణంలో రాయబడ్డది. ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా మాంసం తినని వాడు రాబోయే 20 జన్మలు జంతువుగానే పుడతాడు అని ఎలా రాసిర్రు? మనుధర్మ శాస్త్రంలో 35వ సూక్తంలో రాసిర్రట. అంటే ఇవన్నీ మన కల్చర్ కాదు, ఇక్కడ మూలవాసుల కల్చర్ కాదు, ఇదంతా ఆర్యులది, వాడి దేశపోడు కాదు. ఓకే, ఇంట్లో ఎద్దు మాంసం తినవచ్చును, పాలు ఇచ్చే ఆవులను దూడలను బలి ఇవ్వవచ్చును, కానీ కటికవానికి అమ్మకూడదు. కౌటిల్యుని అర్థశాస్త్రం. ఉత్తర క్రియలలో అంటే దశదిన కర్మలలో భాగంగా ఆవునో ఎద్దునో వధించి బ్రాహ్మణులకు విందు ఇచ్చేవారు. ఇది ఋగ్వేదంలో ఉంది. రంతిదేవుని వంటగదిలో ఆవును వధించి ధ్యానంతో పాటు మాంసం వడ్డించేవారు. అధర్వణ వేదంలో ఉంది. ఇంద్రునికి శివునికి గోవులు బలి ఇవ్వాలి. గర్భిణీ స్త్రీలు ఎర్ర ఆవు మాంసం తింటే పండంటి బిడ్డకి జన్మయిస్తారు అని యజ్ఞవల్క స్మృతిలో ఉంది. ఓకే, అది కాకుండా రామాయణ మహాభారతంలో అశ్వమేధ యాగము అవన్నీ మనకు తెలిసినాయి కదా. ఓకే, అశ్వాన్ని రాణితోటి సంభోగం చేసిన తర్వాత దాన్ని మేధం చేసి చంపేసి దాన్ని అందరూ పూజించేవారు.